రైతు భరోసా అదే వాళ్ళు మార్చి పెట్టినటువంటి పేరు అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు కడప జిల్లాలో కమలాపురం నియోజకవర్గంలో నిధులు జమ చేస్తున్నాడు అని చెప్పి ఈరోజు పత్రికల్లో వార్తలు రావడం జరిగింది. 20,000 రూపాయలు ఏదైతే కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా వేస్తానని చెప్పో దాని ప్రకారం 10,716 కోట్ల రూపాయలు వెయ్యాలి. అంటే ఈ 2 సంవత్సరాలకు సంబంధించి 21,432 కోట్ల రూపాయలు రైతులకు సంబంధించి మీరిచ్చినటువంటి ఎన్నికల ముందు హామీ ప్రకారం జమ చేయాల్సి ఉంటే మొదటి సంవత్సరం 10,716 రూపాయలు కానీ ఒక్క రూపాయి కూడా జమ చేయలేదు. 53,58,000 మందికి ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా 46,85,000 మందికి కుదించి మొత్తానికి 14,000 మేము ఇస్తాము, 6,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి మా 14,000 వాటా 6,300 కోట్లు అని చెప్పి లెక్కగట్టి ఆ 6,300 కోట్లలో పోయినసారి ఒక 2,300 కోట్లు వేసినారు. రేపు చంద్రబాబు నాయుడు ఇస్తున్నది 2,300 కోట్ల రూపాయలు. అంటే మీరు ఏదైతే 21,432 కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వాల్సి ఉంటే దానికి సంబంధించి 4,600 కోట్ల రూపాయలు రేపు జమపోయేటువంటి దానితో కలిపి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. అంటే ఎంత దారుణంగా వీళ్ళని మోసం చేసింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో 34,288 కోట్ల రూపాయలు రైతు భరోసా కింద పెట్టుబడికి సంబంధించినటువంటి సహాయం అందించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కౌలు రైతులకు సంబంధించి పూర్తిగా 13,500 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు కౌలు రైతుల చేతిలో పెడితే కౌలు రైతులకు సంబంధించి ఒక్క రూపాయి కూడా మొదటి సంవత్సరం అందరికీ ఎగ్గొట్టారు. రెండో సంవత్సరం వచ్చేటప్పటికి మొదటి విడతలో కానీ రెండో విడతలో కానీ కౌలు రైతులకు మొండి చేయి చూపించాడు చంద్రబాబు. ఈరోజు కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి గతంలో ఏదైతే కౌలు రైతుల కోసం నేను పోరాడానన్నాడో ఆయన ఎందుకు ఈరోజు కౌలు రైతులకు అన్యాయం జరుగుతుంటే చంద్రబాబు కౌలు రైతులను మోసం చేస్తుంటే ప్రశ్నించలేకపోతున్నాడు అనేటువంటిది సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది రైతులకి. కాబట్టి ఈ నాన్ వెబ్ ల్యాండ్ ఏదైతే ఉందో దానికి జగన్మోహన్ రెడ్డి గారు సపరేట్గా ఒక సాఫ్ట్వేర్ క్రియేట్ చేసి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ నాన్ వెబ్ ల్యాండ్ అనేటువంటిది పూర్తిగా తొలగించేశారు. ఇంకొకటి ఎవరన్నా చనిపోతే డెత్కు సంబంధించి వారసుడికి సపరేట్ మాడ్యూల్ ఉండేది. ఈ రైతు చనిపోయాడంటే ఆ కుటుంబంలో ఎవరిని పెట్టమంటామని చెప్పి ఆ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ప్రకారం వాళ్ళు ఎవరిని కోరుకుంటే వాళ్ళకి ఆ వారసులకి ఒకరికి రైతు భరోసా అందించేటువంటి పరిస్థితి. ఈరోజు ఆ రకంగా ఐటీ వాళ్ళని ఇప్పుడు లక్షలాది మంది ఉన్న ఐటీ వాళ్ళకి ఇప్పుడు సంవత్సరం 2 లక్షల మంది పైగా ఐటీ వాళ్ళు బయటకు వస్తున్నారు, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు. మరి వాళ్ళకి ఏ రకంగా ఉపాధి ఇప్పుడు ఇంతకుముందు అంటే అమెరికా పోవచ్చు లేకపోతే ఆస్ట్రేలియా పోవచ్చు అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ అవకాశాలు కూడా లేవు. వాళ్ళకి ఎలా అవకాశాలు కల్పిస్తారు? మనం పని చేయకుండా దాన్ని వైట్ ఎలిఫెంట్ మారి పెట్టుకుని కూర్చుంటారు ఇంట్లో. విశాఖ ఉక్కు పరిరక్షణకు అవిశ్రాంతం పోరాడుతున్న కార్మికులను పని దొంగలుగా, ఫ్యాక్టరీ నష్టాలకు కారకులుగా పేర్కొనడం, పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని బెదిరించడం తగని వ్యవహారం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలే వైజాగ్ స్టీల్కు ప్రతిబంధకం. ఏపీలో ఉన్న ఒకే ఒక్క ప్రభుత్వరంగ భారీ పరిశ్రమ విశాఖ స్టీల్. విశాఖ నగరం సమ్మిట్లు నిర్వహించే స్థాయికి అభివృద్ధి చెందిందంటే విశాఖ స్టీలే ప్రధాన కారణం. అటువంటి ప్రతిష్టాత్మక కర్మాగారాన్ని పలచన చేసి కార్మికులను నిందించి భారీ పెట్టుబడులు తెస్తామనడం ఆచరణాత్మకం అనిపించుకోదు. యువతకి మన రాష్ట్రంలో ఉన్నటువంటి చదువుకున్నటువంటి స్కిల్డ్ ఇంజనీర్లకి వాళ్ళకి తగిన ప్రోత్సాహం అవుతుంది. ఉద్యోగం ఇచ్చి 6 నెలల తర్వాత ఏడాది తర్వాత గంగవరం పోర్టులు ఇచ్చారు. స్థానికంగా భూములు కోల్పోయిన వాళ్ళకి స్థానికులకు ఉద్యోగాలు ఏడాది కాకుండానే తీసిపారేస్తారు. అదాని వచ్చాడు వెంటనే తీసిపారేస్తారు. అంటే రికార్డులో చూపిస్తారు ఇచ్చినట్టు, తర్వాత ఉండదు. కానీ ఈ రకం కాదు. వాళ్ళకి ఖచ్చితంగా మన రాష్ట్రంలో ఇంతమంది వాళ్ళు తీసుకుంటాం, మన రాష్ట్రంలో స్కిల్డ్ అన్ఎంప్లాయిడ్ అందరిని ఉపయోగించుకుంటాం. ఇంజనీర్లని వాళ్ళకి ఉద్యోగ భద్రత ఉంటుంది, వాళ్ళకి జీతాల గ్యారెంటీ ఉంటుంది. ఇవన్నీ ఇస్తే ఎట్లయితే మీరు పెట్టుబడి గ్యారెంటీలు ఇస్తున్నారు, తెలివిగలని స్కిల్డ్ పర్సన్స్ కూడా మీరు అలాంటి గ్యారెంటీస్ ఇవ్వాలి కదా. చదువుకొని వాళ్ళు వేరు వేరు దేశాలకు వెళ్ళిపోయి వాళ్ళు తెలివినంత ఇతర దేశాలకు సేవ చేస్తున్నారు, మనకేం ఉపయోగపడటం లేదు. కంపెనీల లాభాలు మాత్రం ముబ్బడలు పెరుగుతున్నాయి. ఈ రోజు దేశంలో 30 టాప్ సెన్సిటివ్ ఇండెక్స్ లో ఉన్న టాప్ 30లో 20 కంపెనీలు ఐటీ కంపెనీలు. 20 కంపెనీలు ఐటీ కంపెనీలు. దేశంలో ఉన్న ప్రపంచంలో ఉన్న టాప్ కంపెనీలు 5 కంపెనీలు ఐటీ కంపెనీలు. టాప్ లో ఉన్న 5 కంపెనీలు. మరి ఎంత సంపద ఎలా సమకూరుస్తుంది? ఈ ఐటీ వాళ్ళ తెలివి లేకుండానే, ఇంజనీర్ల యొక్క తోడ్పాటు లేకుండానే, శ్రామికుల యొక్క తోడ్పాటు లేకుండానే ఇదంతా వాళ్లే ఉద్ధరిస్తున్నారు. ఒక బిల్ క్లింటన్ లేకపోతే తోడర్బర్గ్, వేళల్లో కొంతమంది ఓనర్లకి వాళ్ళకి కోడ్ రాయటం కూడా చేతగా. కొన్ని కంపెనీల ఓనర్లకి కోడ్ అంటే కూడా తెలియదు వాళ్ళు.
మరి కోడ్ రాసే వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా వాళ్ళని వీధుల్లోకి నెట్టేసి ఈ కంపెనీలు మాత్రం కోట్లు కూడా సంపాదించుకునే జోకర్ బర్గ్ని ఆహ్వానిస్తున్నాం, లేకపోతే గూగుల్ని సత్యనాథల్ని ఆహ్వానిస్తాము, బిల్ క్లింటన్ ఆహ్వానిస్తాం అని చెప్పారంటే అర్థమే ఉంది. ఇదంతా కూడా చూస్తుంటే మనందరికీ ఏ విధంగా అనిపిస్తుందంటే, మనం అనుకున్నది 9.5 లక్షల కోట్లు, దానికాను 410 MOUలు, మరి 7.5 లక్షల కోట్ల మరి పెట్టుబడులు అయితే 7 లక్షల పైన మనకి జాబ్స్ వస్తాయని మనం ఎక్స్పెక్ట్ చేసాం. కానీ దానికి భిన్నంగా పారిశ్రామికవేత్తలందరూ కూడా క్యూ కట్టి మరి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడం అనేది మనం గమనించాం. వాళ్ళందరూ డే 0 నుంచే 7.5 లక్షల కోట్లు పెట్టడం, డే 1 నుంచి మరి 8.5 లక్షల కోట్లు వెరసి 13,25,000 కోట్లు మనకి పెట్టుబడులు రావటం, దానికాను 610 MOUలు, 16 లక్షల ఉద్యోగాలు మనకి రావటం గమనించాలి. ఈ విధంగా చూస్తుంటే మరి చంద్రబాబు నాయుడు గారి కృషి, లోకేష్ గారి ఆలోచన, సంకల్పం మరి సక్సెస్ అయిందని మనం గమనించాలి. ఇందులో మీరు గమనిస్తే ఆల్మోస్ట్ మనకి ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయో 16 లక్షలు పైగా రావటమే కాకుండా మనము 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పకుండానే మరి ఈరోజు అంతకంటే ఎక్కువగా భిన్నంగా మరి 20 లక్షల కోట్లు పెట్టుబడి మనకు రావటం అనేది గమనించాలి. తద్వారా 25 లక్షల ఉద్యోగాలు మనకు వస్తున్నాయి. ఇందులో మనకి ఆల్మోస్ట్ 610 ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ డెలిగేట్స్ 1,310 మంది, స్టూడెంట్స్ 500 మంది. స్టూడెంట్స్ని ఎందుకు ఈ యొక్క సదస్సులో ఇన్వాల్వ్ చేశారంటే, వాళ్ళని ఈ సదస్సులో ఉండటం వల్ల వాళ్ళకి సృజనాత్మకత అంటే ఇంటర్వెన్షనల్గా వాళ్ళకి అండ్ ఇన్నోవేటివ్ థాట్స్ వచ్చి లేటర్ ఆన్ దే కెన్ బికమ్ ఎంటర్ప్రెన్యూర్స్. ఇందులో ఆల్మోస్ట్ చాలా మంది బయలేటరల్ మీటింగ్స్, అంటే ఆ సదస్సు జరుగుతుండగానే పక్కన చంద్రబాబు నాయుడు గారు ఆల్మోస్ట్ ఆ బయలేటరల్ మీటింగ్స్ అనేవి 24 అటెండ్ చేయటం, బిజినెస్ మీటింగ్స్ 16, తర్వాత నేషనల్ డెలిగేట్స్ 8 మీటింగ్స్ అటెండ్ చేశారు. ఇందులో మెక్సికో, ఇటలీ, జపాన్, తైవాన్, న్యూజిలాండ్, యూరప్ పలు రాష్ట్రాలు ఇందులో పాల్గొన్నాయి. అయితే వాళ్ళు ఎందుకు ఈ విధంగా పెట్టుబడులు పెట్టడానికి ఇక్కడికి వచ్చారు అంటే, మనం ముందుగా చెప్పాల్సింది ఏంటి, ఈజీ ఆఫ్ డూయింగ్ వర్క్. ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా ఒక వర్క్ చేయాలంటే చాలా కష్టపడతాం, కానీ ఈజీ ఆఫ్ డూయింగ్ గేర్ మార్చి ఈరోజు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అవటం వల్ల ఈరోజు పెట్టుబడులు పెట్టడానికి ఇంతమంది వచ్చారు. అయితే ఈరోజు జరుగుతున్న ఈ యొక్క అంశాలు మీరు 1 by 1 చూస్తుంటే మనకి ఈ యొక్క బిజినెస్ పరంగా అండ్ పవర్లో ఎక్కువ పెట్టుబడులు వచ్చినాయి. ఈ పవర్లో ఏంటంటే ఆల్మోస్ట్ 5 లక్షల. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న చిత్తశుద్ధి మీకు చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారికి లేఖ రాసి, ఈ లేఖలో స్పష్టంగా వారు ఏమన్నారంటే, ప్రైవేటుకు వద్దు, విశాఖ ఉక్కుపై ప్రధాని మోదీకి నాటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారి లేఖ. రాష్ట్రానికే అది ఆభరణం, దాన్ని కాపాడుకుంటాం. సంస్థ పునరుద్ధరణకు ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలి. కేంద్రంతో కలిసి పనిచేయడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దీర్ఘకాలం పోరాడి సాధించుకున్న ప్లాంటు ఇది 2002 నుంచి 2015 వరకు సంస్థ లాభాల్లోనే ఉంది. సొంత గన్ను లేకపోవడం, వ్యయం పెరగడంతో లాభాలు తగ్గాయి. పెట్టుబడులు ఉపసంహరణ కన్నా అండగా ఉండి చేయూతనివ్వండి. ప్లాంట్ తప్పకుండా లాభాల బాట పడుతుంది. సొంత గనులు కేటాయిస్తే ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది. రుణాలను ఈక్విటీలుగా మారిస్తే వడ్డీ భారం ఉండదు అని చెప్పి ఇలాంటి కీలకమైనటువంటి అంశాలన్నీ కూడా మరి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ప్రధానమంత్రి మోడీ గారికి ఈ లేఖ రాసి, ఇంకా మేము ఏదన్నా కొన్ని అంశాల్లో సపోర్ట్గా ఉన్నాము. అయినప్పటికీ కూడా ఈరోజు మీరు పొత్తులో ఉండి కూడా ఈరోజు మీరు కేంద్రానికి ఏం సంకేతాలు పంపిస్తున్నారు? విశాఖ స్టీల్ ప్లాంట్ని ఈరోజు చంపే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. అదే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక దమ్మున్న నాయకుడు, ఒక చిత్తశుద్ధి ఉన్నటువంటి నాయకుడు, ఆంధ్రుల హక్కు, ఆంధ్రుల ఊపిరిగా ఉన్నటువంటి ఈ విశాఖ ఉక్కుని కాపాడుకుందాం, ఈ స్టీల్ ప్లాంట్ ప్రాజెక్ట్ని కాపాడుకుందామని అన్ని విధాలుగా ప్రయత్నం చేసి పలుసార్లు దీని గురించి ఫాలోఅప్ చేస్తానే ఉన్నారు. అలాగే అంతేకాదు, ఈ లేఖనే కాదు,
ప్రధాని మోడీ గారు వచ్చినప్పుడు విశాఖలో జరిగినటువంటి ఒక సభలో కూడా ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరించొద్దని, ఆ విషయంలో తన యొక్క రిక్వెస్ట్ని సానుకూలంగా స్పందించాలని కోరారు. అలాగే తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని జగన్మోహన్ రెడ్డి గారు ఆ సభలో కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు సభలో కావచ్చు, అలాగే లెటర్లో కావచ్చు, పలుసార్లు ఫాలోఅప్ చేయడంలో కావచ్చు, నిజంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రాజెక్ట్కి న్యాయం చేయాలి, అక్కడున్నటువంటి కార్మికులకు న్యాయం చేయాలి, మీరల్లా చేయాల్సిందల్లా ఒక సొంత క్యాప్టివ్ ఐరన్ ఓర్ మైన్ మాకు ఇవ్వండి, సొంత మైన్ ఇవ్వండి, దానివల్ల ఇది బాగుపడుతుంది అని చెప్పి కూడా రాసినటువంటి పరిస్థితులు మనం చూసాము. ఇది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి విశాఖ స్టీల్ ప్లాంట్ యొక్క ప్రాజెక్ట్ పట్ల, అక్కడ ఉన్నటువంటి కార్మికుల పట్ల, సమస్యల పట్ల దాన్ని ఎట్టికేలకు కూడా చక్కగా ప్రభుత్వం సపోర్ట్ చేస్తూ నడిపించుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో మరి చేసినటువంటి ప్రయత్నాలు. మరి ఈ రోజున చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నారు ఏంటో మనకు అర్థమవుతోంది. ఇందాక చెప్పినట్టుగా ప్రతి దాంట్లో కూడా ప్రైవేటైజేషన్ అనేది చూస్తారు. అసలు ప్రభుత్వం అంటే ఏంటండి? ఏ ప్రభుత్వం అయినా ఆ ప్రభుత్వం యొక్క బాధ్యత విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, రైతులకు సంబంధించినటువంటి రైతాంగానికి సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, అవన్నీ ప్రజలకు నచ్చినట్టుగా ప్రజలకు కావాల్సిన విధంగా అందించేటువంటి అడ్మినిస్ట్రేషన్నే ఆ యొక్క ప్రభుత్వం యొక్క బాధ్యత. అది ఎవరైనా ముఖ్యమంత్రి ఉండని. మరి ఈ రోజున ప్రభుత్వం అధికారంలో రాగానే మీడియా 90% వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. మనం చూపించిందే నిజం, మనం చెప్పిందే నిజం, ఏ రకంగా అయినా మనం ఏ దారిలో వెళ్ళొచ్చు అనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో మీడియానంతా ఒక సైడ్ పెట్టుకొని నడిపించుకున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. సరే, ప్రజలు సోషల్ మీడియా వాళ్ళ చేతిలోకి వచ్చింది, వాస్తవాలని ప్రజల్లోకి, ఆ గ్రామాల్లో, నియోజకవర్గాల్లో, జిల్లాల్లో ప్రజలే ఈరోజు ఎక్కడ ఏం జరుగుతుందనేది సోషల్ మీడియా ద్వారా సమాజానికి తెలియజేయాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళ మీద కట్టడి చేసి, వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేసి 2 నెలలు 3 నెలలు నిర్బంధించి విపరీతంగా వాళ్ళ మీద దాడులు చేసి సోషల్ మీడియా వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసిన పరిస్థితి రాష్ట్రంలో మనం చూసాం. మళ్ళీ ఇప్పుడు మీడియాలో ఎక్కడైనా డిబేట్లకు వెళ్ళినా, లేకపోతే మీడియాలో ఏదైనా వాస్తవాలు ప్రభుత్వాన్ని విమర్శించినా, ఏదైనా సరే పరిస్థితుల్ని, వాస్తవ పరిస్థితులను ప్రజల దృష్టికి తీసుకొచ్చినా, ఎవరైనా కొంచెం గట్టిగా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళని ఏదో ఒక తప్పుడు కేసులోనో, లేకపోతే ఏదో ఒక సందర్భం వాళ్ళకి సంబంధం లేని కేసుల్లోనో విరికించి ఈరోజు వాళ్ళని కూడా అరెస్టులు చేసే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. సాక్షాత్తు హైకోర్టే అసలు మీ డిపార్ట్మెంట్ ఉందా, మీరు పనిచేస్తున్నారా, మీరు మూసేసుకోండి, ఎందుకు మీ డిపార్ట్మెంట్ అని హైకోర్టే ఈరోజు అత్యున్నత న్యాయస్థానమే మిమ్మల్ని మాట్లాడింది అంటే ఈరోజు పోలీసు వ్యవస్థ యొక్క తీరు ఎలా ఉందనేది దాని నిదర్శనం. మనం వేరే ఏం చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎన్నో ఆర్డర్లు ఉన్నాయి సుప్రీంకోర్టు నుంచి కానీ, హైకోర్టుల నుంచి కానీ, సోషల్ మీడియా మీద కానీ, లేకపోతే ఇలా ఎవరైతే ప్రజాస్వామ్యంలో ఈ మాట్లాడే స్వేచ్ఛను కూడా హరించి మీడియాను తొక్కేయాలని, మీడియాలో మాట్లాడే వాళ్ళని తొక్కేయాలని ఈ రకమైనటువంటి ధోరణులకు వెళ్ళడం మాత్రం కూటమి ప్రభుత్వానికి మంచి పద్ధతి కాదని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే ఈరోజు జరిగిన అరెస్ట్ చూస్తే ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఒక సిఐ చనిపోతే అది ఆత్మహత్యనా లేకపోతే ఇంకేదైనా జరిగిందనే కారణాలు, అది దాని ప్రాథమిక దర్యాప్తు జరగకుండానే దానికి సంబంధించి పూర్తి వివరాలు బయటికి రాకముందే మీరు మొత్తం మీ పార్టీకి సంబంధించిన నాయకులు 10 మంది 10 రకాలుగా మాట్లాడారు. ఈ పోలీస్ డిపార్ట్మెంట్కే ప్రాథమిక సమాచారం తెలుసుకునే లోపే మీరందరూ ఎలా పడితే అలా స్టేట్మెంట్లు ఇచ్చేస్తే మిమ్మల్ని మాత్రం మీ జోలికి ఏ పోలీసు రాడు. మిగతా వాళ్ళు మరుసటి రోజు మాట్లాడితే కూడా ఇది ఇలా ఉండదు, ఇది ఇలా ఉండదు అని చెప్పి మాట్లాడితే దాన్ని మీరు వాళ్ళని అడ్డం పెట్టుకొని ఎవరో ఒక తాడిపత్రిలో కంప్లైంట్ ఇచ్చారంట, హైదరాబాద్ వచ్చి అరెస్టులు చేసే పరిస్థితి ఈరోజు మీరు దిగజారిపోయారు అంటే ఎంత దుర్మార్గమైన పరిస్థితుల్లో ఈరోజు పోలీసు వ్యవస్థ ఉందనేది ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలు గమనించాల్సింది కోరుతా ఉన్నా. ఎందుకంటే మీరు ఎక్కడైతే మీ తప్పులు బయటకు వస్తాయో, మీ అన్యాయాలు బయటకు వస్తాయో, మీ అక్రమాలు బయటకు తీసుకొస్తారో అటువంటి పరిస్థితులు అన్నీ డైవర్షన్ చేయాలని చెప్పి ఏదో ఒక సందర్భంలో ఏదో దాని మీద తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. మీరు ఎంత మందిని నొక్కినా, ఎంత మందిని అరెస్టులు చేసి తొక్కేసినా ఇది రాను ఇంకా ఉగ్ర రూపం దాలుస్తుంది తప్ప ఇది ఆగేది కాదు అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కూటమి ప్రభుత్వం పోలీసు వ్యవస్థని ఈరోజు శాంతి భద్రతలకో, ప్రాణమాన రక్షణకో ఉపయోగించకుండా ఈ రకంగా అక్రమ కేసులు పెట్టి అపోజిషన్ని నిర్బంధించి వాళ్ళ నాయకుల మీద, కార్యకర్తల మీద కేసులు పెట్టడానికి ఈరోజు ఈ వ్యవస్థను వాడుతూ ఉన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ప్రతిపక్షంలో ఉంటే మాట్లాడతాడు. ఇవాళ ఉద్యోగం బాధ్యతగా చేస్తూ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే నంబర్ 1గా నిలబెట్టినటువంటి ఉద్యోగుల గురించి ఏం మాట్లాడుతున్నాడు. ఇవాళ ఉద్యోగుల మీద అక్కసు వెళ్ళగక్కటం, వార్నింగ్లు ఇవ్వటం, వాళ్ళకి తన పనితనం ఏమో ఇక్కడ కనపడట్ల. విశాఖపట్నం ఉక్కు
విశాఖ ఉక్కులో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల్ని కించపరిచగా, హేళనగా, పని చేయకపోతే జీతాలు ఎలా ఇస్తారని అడిగారు కదా చంద్రబాబు గారు. అసలు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న పని ఏంది? ఆయనకి స్పెషల్ ఫ్లైట్లు ఏంది, స్పెషల్ హెలికాప్టర్లు ఏంది, మిలిటరీ ప్యాంట్లు వేసుకొని ఊర్ల మీద పడి తిరగడం ఏంటి? ఎర్ర శాండిల్ అమ్మి డబ్బు తెస్తానన్నటువంటి వ్యక్తి ఎర్ర శాండిల్ ముందుకెళ్ళి ఫోటోషూట్ చేయడం ఏంది? పొద్దున టిఫిన్ హైదరాబాద్లో, మధ్యాహ్నం లంచ్ తాడేపల్లిలో, డిన్నర్ తిరుపతిలో, మళ్ళీ పడుకునేది హైదరాబాద్లో. ఎక్కడిది ఇదంతా డబ్బు? అదే ట్యాక్సులు కట్టిన డబ్బు కాదా? ఇవాళ పేదవాడు జీతం కష్టపడి తీసుకుంటుంటే హేళన చేస్తున్నాం. మరి మీరేం కష్టపడుతున్నారు? ముగ్గురు వ్యక్తులు విచ్చలవిడిగా విహారయాత్రలు తిరుగుతూ, విచ్చలవిడిగా ప్రైవేటు ఫ్లైట్లు వేసుకొని తిరుగుతున్నటువంటి పరిస్థితి ఏ రాష్ట్రంలో అన్నా, ఏ ప్రభుత్వంలో అన్నా కనపడుతుందా? చూసామా మనం? చలో, ముఖ్యమంత్రి గారంటే బిజీగా ఉంటారు, చాలా షెడ్యూల్స్ ఉంటాయి కాబట్టి రోడ్డు ప్రయాణం చేయలేక, చేస్తే సమయం సరిపోదని హెలికాప్టర్లో, స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతారంటే ఒప్పుకుందాం కొంచెంసేపటికి. మరి లోకేష్ గారికి ఏం బిజీ? ఏంటి స్పెషల్ ఫ్లైట్లు? అది హైదరాబాద్ ఇంటికి వెళ్ళడానికి స్పెషల్ ఫ్లైట్లు ఏంటి? ఇది దుబారా ఖర్చు కాదా? ఖర్చు పడకుండా చేస్తున్నటువంటి ఖర్చు కాదా? ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో 1968 ఫారెస్ట్ గజెట్లో ఉన్నటువంటి ప్రైవేట్ భూమి మీదకి వెళ్ళేసి ఫోటోలు తీశాడు కదా. ఇవాళ పక్కనే తాడేపల్లిలో పరివాహక ప్రాంతంలో నిర్మించినటువంటి ఇళ్ళు, అక్రమ కట్టడం, ప్రైవేట్ భవంతి, మీ చంద్రబాబు నాయుడు గారు కోట్లు తగలబెడుతున్నటువంటి ఆ భవంతి ఎవరి డబ్బు? నదీ పరివాహక ప్రాంతంలో అక్రమంగా నిర్మించినటువంటి ఆ ఇళ్ళు నీకు కనపడలేదా? దాన్ని పైన నుంచి షూట్ చేయకూడదా? కరకట్టపై ఉన్న ఇళ్ళు నీకు కనపడదా? ఎక్కడో ఎన్నో సంవత్సరాల నుంచి, తాతల తరం నుంచి వచ్చినటువంటి ఆస్తి మాత్రమే నీకు కనపడ్డదా అక్కడ? అంటే ఇది డైవర్ట్ చేయడానికి. హిందూపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్పై దాడి జరిగింది. నిజంగా ఆ వీడియోలు కానీ ఒక్కసారి చూస్తే, దేవుడు ఊరుకోడు. వెంకటేశ్వర స్వామి చాలా పవర్ఫుల్ దేవుడు. అనేక కోట్లాది మందికి ఆయన ఆరాధ్య దైవం. ప్రాణాలు కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ ఆయన పేరు మీద ఈరోజు జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు చూస్తూ ఉంటే చాలా ఆవేదన కలుగుతూ ఉంది. ముఖ్యంగా పరకాయమనికి సంబంధించినటువంటి విషయంలో నేను ఇందాకనే చెప్పాను, రాజకీయాల కోసం కుటుంబాన్ని ఏ విధంగా వాడుకున్నాడో ఈరోజు రాజకీయాల కోసం దేవుణ్ణి కూడా అదే విధంగా వాడుకునేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. పరకాయమని సంబంధించినటువంటి దానిలో రవికుమార్ అనే అతను ప్రధానమైనటువంటి నిందితుడు. దాదాపు సంవత్సరాల కాలం పాటు అక్కడ డబ్బులు లెక్కించేటువంటి పని పేరు మీద స్వదేశీ మనీ, విదేశీ మనీ మొత్తాన్ని కూడా తీసుకొని వెళ్ళిపోతూ కోట్ల రూపాయలు, వందల కోట్లు, వేల కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే. ఈ సంపాదన చేయటం, ఈ దొంగతనం చేయటం అనేది అక్కడ ఉన్నటువంటి చైర్మన్కి తెలియకుండా, అక్కడ ఉన్నటువంటి ఈవోకి తెలియకుండా జరుగుతుందా? ఇది ప్రశ్న. ఇక్కడ కనుక చూస్తే చాలా రకాలుగా పరిశీలన చేస్తే, విచారణ చేస్తే ఖచ్చితంగా రవికుమార్ అనే అతనితోటి ఈ దొంగతనాలన్నీ కూడా చేయించింది ఆనాటి టీడీటీ బోర్డు చైర్మన్ కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి అనే సంగతి స్పష్టంగా అర్థమైపోయింది. ఈ విషయంలో ఆ రోజే కేసులు విని, ఆ రోజే 2023లోనే సతీష్ అనే అతను అక్కడ రవికుమారు చేసేటువంటి దొంగతనాన్ని చూసి వేరే ఒకళ్ళు సతీష్ ఆఫీసర్గా ఉంటే సతీష్కి చెప్పడం ద్వారా కేసు పెట్టడం జరిగింది. నేను వాటి జోలికి ఎక్కువ వెళ్ళను. అవన్నీ కూడా ఈ 4 రోజుల నుంచి రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. కానీ ఈరోజు సంచలనం ఏంటంటే సతీష్ కుమార్ అత్యంత దారుణ హత్యకు గురైపోయాడు. ఎవరు చంపారు? ఎవరికి చంపాల్సిన అవసరం ఉంది? చంపి ఇది హత్య కాదు, ఆత్మహత్య అని చెప్పాల్సినటువంటి అవసరం ఎవరికి ఉంది? చాలా స్పష్టంగా మీరు కనుక చూస్తే సతీష్ కుమార్ అనే అతను చనిపోయాడు అనే వార్త ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ,
లేకపోతే టీవీలు పేపర్లు చూసేటువంటి వాళ్ళకు కానీ సమాచారం అందింది సుమారు 11 గంటలప్పుడు. ఆ రోజున 11 గంటలప్పుడు అందరికీ తెలిసినటువంటి వార్త. కానీ సతీష్ కుమార్ చనిపోయినటువంటి టైము అంటే ఏ టైం అనేది ఇంకా ఎంక్వైరీ జరుగుతూ ఉంది. అక్కడ పలానా ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నాడు కాబట్టి అక్కడ కోమలి స్టేషన్కి ఆ ట్రైను 2:30 టైము అర్ధరాత్రి ఆ టైంలో వస్తుంది కాబట్టి బాడీ ఆ కోమలి రైల్వే స్టేషన్లో ఉంది.